ఆకాశం అంతు చూసేస్తున్నాం, అంతరిక్షం గుట్టు విప్పేస్తున్నాం. కానీ అంతకు మించిన మిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సముద్రం మాటేంటి? సాగర గర్భంలో అంతుచిక్కని రహస్యాలను వెతికే ప్రయత్నం ఎందుకు చేయటం లేదు? వేల కోట్ల విలువైన ఖనిజ సంపద ఉందని తెలిసి కూడా ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయటం లేదు? ఈ ప్రశ్నలన్నింటికీ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ టెక్నాలజీ. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో లేకపోవడంతోనే సాగర అన్వేషణ అసాధ్యంగా మారింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్ సొంతంగా అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది. మిషన్ సముద్రయాన్తో అతిపెద్ద మిస్టరీకి చెక్ పెట్టడంతో పాటు అపార సంపదను బయటకు తీసేందుకు రంగం సిద్ధమైంది. ఆ మిషన్ పేరే మత్స్య 6000. తాజాగా ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. ఇక మిగిలిందల్లా యాక్షన్లోకి దిగిపోవటం ఒక్కటే. అయితే ఈ మిషన్ ద్వారా భారత్ ఏం చేయబోతోంది? సాగర గర్భంలో ఎలాంటి నిక్షేపాలున్నాయి? సముద్ర గర్భాన్ని అన్వేషించేందుకు సిద్ధమైన భారత్. వేల కోట్ల విలువైన సంపద కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం. మిషన్ సముద్రయాన్ అతి పెద్ద మిస్టరీని ఛేదిస్తుందా? సముద్రం అంటే అంతులేని జలరాశి. ఈ అపారమైన జలనిధే అనంత ప్రాణికోటికి జీవనాధారం. అలాంటి సముద్రంలో మత్స్యజాతులు, ముత్యపు చిప్పలు, పగడాల దిబ్బలే కాదు, లెక్కలేనని ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయి. సల్ఫైడ్లు, ఫెరోమాంగనీస్, పాలిమెటాలిక్ వంటి అపార నిధి అంతా సముద్రం అంతర్భాగంలోనే నిక్షిప్తమై ఉంది. మరి మూడు వైపుల సముద్రాలని కలిగి ఉన్న భారత్ ఆ నిధిని అందుకోకుండా ఏం చేస్తోంది? ఇదే చాలా కాలంగా వినిపిస్తున్న ప్రశ్న. మన దేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు మనం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అక్కడి సంపదను వెలికి తీయలేదు. కనీసం మన జలాల్లో ఉన్న ఖనిజల విలువను తెలుసుకునే ప్రయత్నము చేయలేదు. ఎందుకంటే వేల కిలోమీటర్ల అడుగున ఆ ఖనిజ నిధి దాగి ఉంది కాబట్టి. వాటిని వెలికి తీసే టెక్నాలజీ మన వద్ద లేదు కాబట్టి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అత్యాధునిక టెక్నాలజీని భారత్ అందిపుచ్చుకుంటోంది. ఆ టెక్నాలజీతోనే సముద్ర గర్భ అన్వేషణకి సిద్ధమవుతోంది. మత్స్య 6000 భారత సముద్రయాన్ మిషన్ పేరు ఇదే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు సబ్మెర్సిబుల్ డిజైన్, టెస్టింగ్, మెటీరియల్స్, సర్టిఫికేషన్స్, రెడెండెన్సీ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సహా అన్ని బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. 2023లోనే మత్స్య 6000 రూపుదిద్దుకుంది. అదే ఏడాది జూన్లో టైటాన్ సబ్మెర్సిబుల్ సముద్రంలో పేలిపోయిన నేపథ్యంలో మత్స్యకు మరిన్ని పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు ఆ పరీక్షలన్నింటిలో మత్స్య 6000 ప్రయోగం విజయం సాధించింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 12 వరకు చెన్నై సమీపంలోని కాట్టుపల్లి పోర్టులో ఉన్న ఎల్&టి షిప్ బిల్డింగ్ ఫెసిలిటీలో 500 మీటర్ల లోతులో పరీక్షించి విజయవంతమైందని ప్రకటించారు. దీంతో త్వరలోనే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతుంది. ఈ మత్స్య సబ్మరైన్ 3 వ్యక్తుల్ని తన సబ్మెర్సిబుల్ వాహనంలో 6000 మీటర్ల లోతు వరకు తీసుకువెళుతుంది. ఇప్పటి వరకు సముద్ర శోధనలు చేసేందుకు మానవ సహిత సబ్మెర్సిబుల్ ని అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్ మాత్రమే రూపొందించాయి. మత్స్య ప్రత్యేకతల విషయానికి వస్తే 80 మిల్లీమీటర్ల మందమైన టైటానియం మిశ్రమంతో 2.1 మీటర్ల వ్యాసంతో గోళాకారంలో ఈ సబ్మెర్సిబుల్ ను తయారు చేశారు. ఇందులో 3 ప్రయాణించొచ్చు. ఇది సముద్ర ఉపరితలంపై ఉండే ఒత్తిడికి 600 రెట్లు ఎక్కువగా ఉండే 600 బారు ఒత్తిడిని తట్టుకోగలదు. 12 నుంచి 16 గంటల పాటు నిర్విరామంగా సముద్ర గర్భంలో ప్రయాణించగలదు. 96 గంటల పాటు ఆక్సిజన్ను అందిస్తుంది. ఈ సబ్మెర్సిబుల్లో గోళం తప్పితే అన్ని వ్యవస్థలకు ప్రత్యామ్నాయాలను రూపొందించారు. ఒక వ్యవస్థ విఫలమైనా సురక్షితంగా బయటపడగలిగేలా రూపొందించారు. సింపుల్ గా చెప్పాలంటే చంద్రయాన్ 3 ల్యాండింగ్ విషయంలో చేసినట్టుగానే అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినా మత్స్య సురక్షితంగా ఒడ్డుకు చేరేలా డిజైన్ చేశారన్నమాట. ముందే చెప్పినట్టుగా సముద్రయాన్ లక్ష్యం సాగర గర్భంలో అంతుచిక్కని రహస్యాలు ఛేదించడంతో పాటు అక్కడ ఉన్న అపారమైన నిక్షేపాలను కనిపెట్టడమే. వాస్తవానికి సాగర సంపదైన ఖనిజాలు, సహజ వనరుల్లో దాదాపు 95% సముద్ర గర్భంలోనే ఉంటాయి. లిథియం, కాపర్, నికెల్ బ్యాటరీల్లో ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన కోబాల్ట్, ఉక్కు పరిశ్రమకు అవసరమైన మ్యాంగనీస్ కూడా సముద్రపు లోతుల్లో లభిస్తాయి. కానీ వాటిని ఉపయోగించుకోవాలంటే అవి ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి లాంటి ప్రశ్నలకు సమాధానాలు
వెతకాలి. అయితే అది ఆషామాషి విషయమేం కాదు. ఎందుకంటే ఇందుకోసం కిలోమీటర్ల లోతుకు వెళ్లాలి. అందుకే అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే ఇలాంటి ప్రాజెక్టును చేపడతాయి. మత్స్య 6000 మిషన్ ద్వారా ఆ దేశాల జాబితాలోకి భారత్ చేరబోతోంది. సాధారణంగా ఇలాంటి సముద్రగర్భ కార్యకలాపాలన్నింటినీ ఐక్యరాజ్యసమితి విభాగమైన ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ISA పర్యవేక్షిస్తుంది. ఆ సంస్థే 2002లో హిందూ మహాసముద్రంలోని 75,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అన్వేషణ కోసం భారత్కు కేటాయించింది. మరోవైపు భారత్కు ISA కేటాయించిన భాగంలోనే భారీగా ఖనిజ నిధి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అక్కడ 380 మిలియన్ టన్నులు అంటే దాదాపు 38 కోట్ల టన్నుల ఖనిజాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వాటిలో 4.7 మిలియన్ టన్నుల నికెల్, 4.29 మిలియన్ టన్నుల రాగి, 0.55 మిలియన్ టన్నుల కోబాల్ట్, 92.59 టన్నుల మ్యాంగనీస్ తో పాటు ఐరన్ భారీగా ఉంటాయని అంచనా వేశారు. వాటి విలువ $110 బిలియన్ ఉంటుందని అప్పట్లో లెక్కగట్టారు. అంటే దాదాపు 10,000 కోట్లకి పైగా అన్నమాట. వాస్తవానికి కాలంతో పరుగులు పెడుతున్న ప్రపంచం కాలం కంటే వేగంగా టెక్నాలజీతో దూసుకుపోతోంది. అందుకే స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్లు నిత్యావసర వస్తువులయ్యాయి. అయితే వాటి తయారీకి కావలసిన సరుకు మాత్రం భూ ఉపరితలంపై ఎక్కువగా అందుబాటులో లేవు. అందుకే హిందూ మహాసముద్రం మీద భారత్ ఫోకస్ చేస్తోంది. సముద్రంలో చోటు చేసుకునే వాతావరణ మార్పుల అధ్యయనంతో పాటు సముద్రం నుంచి ఎనర్జీ, మంచినీరు పొందే అవకాశాలు, సముద్ర జీవశాస్త్రంలో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేయడం వంటి అంశాలపై మత్స్య మిషన్తో దృష్టి పెడతారు. ఇదిలా ఉంటే ఆధునిక వైద్యంలో కోబాల్ట్ కీలక పాత్ర పోషిస్తుండగా స్టీల్ తయారీలో నికెల్ అధికంగా అవసరమవుతుంది. ముఖ్యంగా భవిష్యత్ తరాన్ని శాసించనున్న ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈ ఖనిజ సంపద ఎక్కువగా ఉపయోగపడుతుంది. 75 కిలోవాట్ల బ్యాటరీ ఉండే ఒక విద్యుత్ వెహికల్ కి 56 కిలోల నికెల్, 12 కిలోల మ్యాంగనీస్, 7 కిలోల కోబాల్ట్, 85 కిలోల రాగి అవసరమవుతాయి. ఇప్పటికైతే ఇవి భూమి నుండి తీస్తున్నారు, కానీ భవిష్యత్తులో అవి తరిగిపోయే అవకాశం ఉంది. అందుకే సాగర గర్భం నుండి వెలికితీసే పనిలో ఉన్నారు. భారత్ ఇప్పటికే మూలకాల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతోంది. ISA 29 లైసెన్సులు మంజూరు చేయగా అందులో 4ని చైనా కైవసం చేసుకుంది. ఇప్పటికే సముద్రంలో ఖనిజాల అన్వేషణ సైతం మొదలుపెట్టేసింది. దక్షిణ చైనా సముద్రమంతా తనదేనని దూకుడు పెంచడానికి కూడా కారణం అదే. ఇలాంటి సమయంలో భారత్ కూడా సాగర గర్భాన్ని అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. సముద్రయాన్ మిషన్ ద్వారా ఆ లక్ష్యాలను చేరుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచానికి దాదాపు 5 రెట్లు ఎక్కువ లిథియం, 4 రెట్లు ఎక్కువ కోబాల్ట్ అవసరమవుతాయి. అందుకే మిషన్ మత్స్యకు మోడీ సర్కార్ ఇంత ప్రాధాన్యం ఇస్తోంది. అయితే సముద్ర గర్భంలో ఖనిజ అన్వేషణలో లాభాలు భారీగానే కనిపిస్తున్నా పర్యావరణంపై పడే ప్రభావం విషయంలో చాలా ఆందోళనలు ఉన్నాయి. సరైన అవగాహన లేకుండా తవ్వకాలు చేపడితే సరిదిద్దలేని స్థాయిలో నష్టం జరిగే ప్రమాదం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణాన్ని క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న మహాసముద్రాల్లో వాతావరణం గనక దెబ్బతింటే మానవాళికే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సముద్ర గర్భాన్వేషణకు తోడ్పడనున్న ఈ సముద్రయాన్ వల్ల సముద్ర పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా అంతరిక్షంలో అద్భుతాలు సాధించినట్టుగానే మిషన్ సముద్రయాన్ కూడా విజయం సాధిస్తే భారత్ మరింత స్ట్రాంగ్ గా మారడం ఖాయం.